రాయలసీమ ఎత్తిపోతులపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్తో లాలూచీ పడి జగన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. కుమ్మక్కు రాజకీయాలను ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అసలు లిఫ్ట్ పనులే మొదలు పెట్టకుండా 100 కోట్లు దోచుకోవడం కోసమే మట్టి పనులకు పరిమితమయ్యారని విమర్శించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డితో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. రాయలసీమ లిఫ్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి రేవంత్ రెడ్డి కోసం రాయలసీమకి నష్టం చేశాడని నోరు పారేసుకుంటున్నారు. నేను స్ట్రైట్ ఒకటే అడుగుతా, ఎన్జిటి స్టే ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డి. అప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. మీరిద్దరు సొంత అన్నదమ్ములు, రక్తం ఇద్దరిది ఒకటే. అటువంటిప్పుడు 4 ఏళ్ళు కేసీఆర్తో లాలూచి పడి ఎన్జిటి స్టే వేకేట్ చేయించకుండా ఆ వర్క్ కంటిన్యూ చేయకుండా రాయలసీమ లిఫ్ట్ని మూలబెట్టింది ఎవరో నడుతుండా? కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి లాలూచి పడాయని స్ట్రైట్గా అడుగుతుండా? ఇది మీ టైంలో చేసిన పాపాలని ఈరోజు మాకు వంట కట్టేదానికి ఎట్టి ప్రయత్నం చేస్తాం? రాయలసీమ పేరెత్తే అర్హత లేదు. ఇంకైనా నోరు మూసుకొని గమ్ము కూర్చోండి. వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. నోరు పారేసుకోబోకండి.